హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. మణికొండలోని కేవ్ క్లబ్ పై నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్ లో కొందరు వ్యక్తులు డ్రగ్స్ వాడుతున్నట్టు పక్కా సమాచారంతో తనిఖీ చేశారు. అందులో ఉన్న 50 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్ గా తేలిందన్నారు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న. వీరితో పాటు పబ్ నిర్వాహకులు, డీజేలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇంకా ఎవరెవరు డ్రగ్స్ దందాలో ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు రాయదుర్గం ఇన్స్పెక్టర్. జాయింట్ ఆపరేషన్ చేసేసి ఒక రైడ్ చేసి అందరినీ అందులో ఉన్నటువంటి అరౌండ్ ఒక 45 to 50 మెంబర్స్కు టెస్ట్ చేసాము, ప్రైమరీ టెస్ట్. అందులో ఒక 24 మెంబర్స్కు పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కస్టడీ తీసుకొని ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. బట్ ఓన్లీ రిజల్ట్ మాత్రం ఫస్ట్ వాళ్ళు గతంలో కన్జ్యూమ్ చేసినట్టు వచ్చేస్తుంది. ఇంక్లూడింగ్ డీజే ప్లేయర్ కూడా 4 మెంబర్స్ అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. పబ్లో స్వాధీనం ఏం లేదు, అంటే వాళ్ళు తాగిన లిక్కర్ల గిట్ల ఏమైనా మిక్సింగ్ ఉందని చెప్పి శాంపిల్ కలెక్ట్ చేస్తున్నాం. మణికొండ కేవ్ క్లబ్ లో నార్కోటిక్ బ్యూరో అధికారుల తనిఖీలపై మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, తనిఖీలపై అప్డేట్స్ ఏంటి? ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అపర్ణ, హైదరాబాద్లోని మణికొండలో ఉన్నటువంటి కాజాగూడలో ఉన్నటువంటి ది కేవ్ క్లబ్ పైన కూడా ఇటు నార్కోటిక్ బ్యూరో, అదేవిధంగా ఎస్ఓటీ పోలీసులు కూడా మెరుపు దాడులు చేయడం జరిగింది. అయితే ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వము కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి కావచ్చు, చెరాస్ కావచ్చు, డ్రగ్స్ సంబంధించినటువంటి వాటిపైన కూడా ఉక్కుపాదం మోపాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వము, సీఎం ఆదేశాల మేరకు కూడా ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటుగాను స్పెషల్ ఆపరేషన్ టీములు కూడా చాలా వేగంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే వీకెండ్ సంబంధించినటువంటి పబ్బులు, క్లబ్ల పైన కూడా ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని మణికొండలోని కాజాగూడలో ఉన్నటువంటి ది కేవ్ క్లబ్లో అక్కడ గంజాయి సేవిస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ పైన కూడా ఇటు నార్కోటిక్ బ్యూరోతో పాటుగాను స్పెషల్ ఆపరేషన్ టీం కూడా దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించినటువంటి క్రమంలోనే 54 మందిని ఇటు పరీక్షలు నిర్వహించినటువంటి క్రమంలోనే అందులో 27 మంది ఇందులో గంజాయి, అదేవిధంగా MDM సంబంధించినటువంటి డ్రగ్స్ను వాడినట్లుగాను ఇటు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇందులో చూసినట్టయితే ఈ 30 మందికి పైగా కూడా చాలా వరకు ఇందులో ఈ డ్రగ్ను కన్జ్యూమ్ చేసిన వాళ్ళ వయసు చూసినట్టయితే 30 ఏళ్ల లోపు వాళ్ళు మాత్రమే ఉన్నారని పోలీసులు గుర్తించడం జరిగింది. ఓ వైపున చూసినట్టయితే ఇప్పటివరకు వరుసగా బంజారా-హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి ఇక్కడ ఉన్నటువంటి పబ్బుల పైన కూడా ప్రధానమైనటువంటి దృష్టి సారిస్తున్న పోలీసులు ఇక నగర సంబంధించినటువంటి శివారు ప్రాంతాలలో కూడా ప్రధానమైనటువంటి క్లబ్బుల పైన కూడా ఇందులో దృష్టి సారించాడు. అయితే ఈ నైట్ మ్యూజికల్ ఫెస్టివల్ సంబంధించినటువంటి పేరుతోటి మాత్రమే వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత నైట్ మ్యూజికల్ సంబంధించినటువంటి పార్టీలో గంజాయిని వీళ్ళు వాడుతున్నట్లుగా నార్కోటిక్ బ్యూరో స్పెషల్ టీంకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ దాడులు కొనసాగాయి. మొత్తం మీద చూసినట్టయితే అప్పటికప్పుడు వాళ్ళ నార్కోటిక్ బ్యూరో దగ్గర ఉన్నటువంటి డ్రగ్ డ్రాప్ తోటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళందరినీ మరోసారి ఎగ్జామ్ చేసేందుకు మొత్తం పరీక్షించేందుకు వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్తో పాటుగాను అదే యూరినల్ శాంపిల్ కూడా ఎగ్జామ్ చేసేందుకు రాయదుర్గం పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని ఆ తర్వాత హాస్పిటల్కు తరలించనున్నారు. ఆ తర్వాత వచ్చిన రిపోర్టు ఆధారంగా కూడా మొత్తం ఈ ఆధారాలన్నింటినీ కూడా ఇటు కోర్టుకు ముందు సబ్మిట్ చేయనున్నారు. మరోవైపున చూసినట్టయితే ది కేవ్ క్లబ్లో నిర్వాహకు సంబంధించి చూసినట్టయితే కూడా ఈ క్లబ్కు సంబంధించిన నిర్వాహకులు, అదేవిధంగా డీజేకి సంబంధించినటువంటి ఆర్గనైజర్ కూడా ఇందులో గంజాయి సేవించినట్లుగా ఆధారాలు కూడా బయటపడడం జరిగింది. అయితే ది కేవ్ క్లబ్లో జరిగినటువంటి నైట్ మ్యూజికల్ ఫెస్టివ్ పేరుతో జరిగినటువంటి ఈ దాంట్లో కస్టమర్లు మాత్రం పెద్ద ఎత్తున రావడం, అదేవిధంగా విచ్చలవిడిగా అందులో MDM ఈ గంజాయికి సంబంధించినటువంటి వాటిని వాడినట్లుగాను ఇప్పటికే అధికారులు గుర్తించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఇంకా వరుసకు సంబంధించినటువంటి దాడులు కూడా కొనసాగుతాయి అంటూ కూడా ఈ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ అయినటువంటి సందీప్ సాండిల్య చెప్పడం జరుగుతుంది. మరోవైపున చూసినట్టయితే ఇక వీకెండ్ పార్టీలతో పాటుగాను రెగ్యులర్ సంబంధించినటువంటి క్లబ్బులు, పబ్బులు, రిసార్ట్లు, హోటళ్ల పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ఇక ఈ క్రమంలోనే వీకెండ్ అనగానే శని, ఆదివారాలకు సంబంధించినటువంటి ఈ పబ్బులు, క్లబ్బుల పైన కూడా ముఖ్యమైనటువంటి నార్కోటిక్ బ్యూరో దృష్టి సారిస్తుంది. ఓ వైపున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే నార్కోటిక్ బ్యూరోకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వారికి ప్రత్యేకమైనటువంటి వాహనాలను కూడా ఇప్పటికే
మంజూరు చేయడం జరిగింది. వారికి తగినటువంటి ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పారు. ఒకవేళ గంజాయి కానీ డ్రగ్స్ కానీ పెద్ద ఎత్తున అంటే కొంతమేరకు సమాచారాన్ని కానీ ఎవరైనా పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్లకు 2 లక్షల రూపాయల నగదు రివార్డు కూడా ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే నార్కోటిక్ బ్యూరో అధికారులు వాళ్ళకి ఇచ్చినటువంటి వాహనాలతోటి పాటుగాను ఈ డ్రగ్ సంబంధించినటువంటి కన్జ్యూమ్ చేస్తున్న వారిపైన, అదేవిధంగా డ్రగ్ పెడ్లర్లతో పాటుగాను పబ్బులు క్లబ్కు సంబంధించినటువంటి నిర్వాహకులపైన ప్రధానమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. మొత్తం మీద చూసినట్టయితే ది కేవ్ పబ్బు నిర్వాహకులు యాజమానితో పాటుగాను క్లబ్ పైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఈ 27 మందిని మొత్తం డ్రగ్స్ సంబంధించినటువంటి వాళ్ళ బ్లడ్ శాంపిల్లు, యూరినల్ శాంపిల్తో ఎగ్జామిన్ చేసి పరీక్ష నిర్వహించి ఆ తర్వాత వారందరినీ కూడా మరికొద్ది సేపట్లో ఇటు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రైట్.